ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మణికేశ్వరం గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీనోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత శ్రీ భ్రమరా సమేత మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన మంత్రి రవికుమార్ కు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి రవికుమార్ కు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నలతో కలిసి గుండ్లకమ్మ నదిలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద 6,50,000 చేప పిల్లలను నీటిలో వదలడం జరిగిందన్నారు. మరలా రెండో దఫా 1,80,000 చేప పిల్లలను మణికేశ్వరం వద్ద గుండ్లకమ్మ నదిలో వదులుతున్నామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాయితీపై వలలు, పడవలు, ద్విచక్ర వాహనాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని మత్స్యకారులు వినియోగించుకోవాలని మంత్రి గొట్టిపాటి కోరారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో బుట్టల వేట జరగకుండా నిత్యం జలాశయంపై పర్యవేక్షించాలని మత్స్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం గ్రామస్తులు అందజేసిన అర్జీలను ఆయన పరిశీలించారు. గ్రామంలో పలు విషయాలపై స్థానికులతో చర్చించారు. గుండ్లకమ్మ జలాశయంలో దాదాపు 2.5 లక్షల చేప పిల్లలు వేసాము. మత్స్య సంపద పెరగాలి. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా దాని మీద ఆధారపడి జీవించే మత్స్యకారులందరూ కూడా ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మంటే గుండ్లకమ్మ రిజర్వాయర్ని గడిచిన ప్రభుత్వం గేట్లు బిగించకుండా చాలా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేశారు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా గేట్లు బిగించాం. 2 TMCల పైన నీళ్లని నిల్వ చేశాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం దీని మీద ఆధారపడే జీవించే వాళ్ళకి దాదాపు 90,000 నుంచి 1,00,000 ఎకరాల దాకా నీళ్ళు ఇస్తున్నాం. దాంతోపాటు 800 నుంచి 900 మత్స్యకార కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మొదట గవర్నమెంట్ రంగంలో 20 లక్షల పిల్లలు వేసాం. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మణికేశ్వరం పాయింట్ దగ్గర నుంచి 2.5 లక్షల పిల్లల్ని వదిలాం. మొన్న మెయిన్ రిజర్వాయర్ నుంచి దాదాపు 6.5 లక్షల పిల్లల్ని వేసాం. దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున చేప వచ్చింది, ఇక్కడికి ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తి అయిన చేపని ఇక్కడ పట్టుకొని ఊరూరా తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. మత్స్యశాఖ ద్వారా నేను కోరాను ఆటోలు, ఐస్ బాక్సులు, వలలు, బోట్లు ఇట్లాంటి ఏదైతే ఉందో అది సబ్సిడీ మీద ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా జీవన శైలికి ఎంతో కొంత ఉపయోగపడింది. గతంలో 14-19 మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున మొపైడ్లు ఇచ్చాము, జీపులు ఇచ్చాము, ఐస్ బాక్సులు ఇచ్చాము, ఆటోలు ఇచ్చాము ఊరూరు తిరిగి అమ్ముకోవడానికి. అందుకని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవ్వమన్నాము. 40% సబ్సిడీ తోటి ఉన్నాయి. SC STలకి 60% సబ్సిడీ తోటి ఆటోలు ఇస్తున్నామని చెప్పారు. తొందరలోనే